सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। चाकलिया इलामा की आज 129वीं यौम पैदाइश के मौके पर महबूब नगर ज़िले मुस्तक़र के पद्मावती कॉलोनी में मौजूद चाकलिया इलामा के मुजस्समे पर मुकामी रुकन असम्बली एन.एम. श्रीनिवास रेड्डी ने फूलमाला चढ़ाकर खिराज अक़ीदत पेश किया। बाद अज़ां उन्होंने मीडिया से बात करते हुए चाकलिया इलामा को तेलंगाना वानी को दुनिया के सामने मुतारुफ़ कराने वाली खातून के तौर पर याद करते हुए उन्हें खिराज अक़ीदत पेश किया। रुकन असम्बली ने वाज़ेह किया कि तेलंगाना की रियासती अवामी हुकूमत तेलंगाना की ख़वातीन को उनके दिखाए हुए रास्ते पर चलते हुए बाइख्तियार बनाने के लिए पुरअज़्म है और महिला यूनिवर्सिटी का नाम चाकलिया इलामा के नाम पर रखना ख़वातीन के वक़ार में इजाफ़ा करने का एक अजीम तारीख़ी फ़ैसला है। उन्होंने कहा कि चाकलिया इलामा के अज़ाइम को जारी रखा जाएगा और उनकी तारीख़ को आइंदा नस्लों के लिए निसाबी कुतुब में शामिल किया जाएगा ताकि उनकी कामयाबी की दास्तान हर घर में गूंजे। इस मौके पर महबूब नगर ज़िला कलेक्टर विजेंद्र बोई, डिस्ट्रिक्ट BC वेलफेयर ऑफिसर इंदिरा, अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, नायब सदरनशीन बल्दिया शब्बीर अहमद, बल्दी कमिश्नर महेश्वर रेड्डी, मार्केट कमेटी चेयरमैन बिक्करी अनिता मधुसूदन रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव, अजमत अली, CJ बेनहर, मोहम्मद फैयाज के अलावा दीगर मौजूद थे। రాక్షసత్వం రాసిపోసినట్టున్న కాశీం వీరనారి చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి మా కాంగ్రెస్ ప్రజా పరిపాలన మొదలైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు వాళ్ళ గౌరవాన్ని సమున్నతంగా పెంచేందుకు, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి రాబోయే తరాలకు అందించడానికి మహిళా విశ్వవిద్యాలయం పేరును చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి పెట్టి ఒక గొప్ప చరిత్రాత్మక సన్నివేశాన్ని తెరలేపింది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలకు వందలు వేల సంవత్సరాలైనా చాకలి ఐలమ్మ గారి వీరగాథ మన ఇళ్లల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇంత గొప్ప ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా మొత్తం తెలంగాణ సమస్త ప్రజానీకం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. బహుజన వీరుల యుద్ధగాథలు, సాహస చర్యలను మనందరం కూడా మన పాఠ్య పుస్తకాల్లో పొందుపరుచుకొని భవిష్యత్ తరాలకు అందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దాని కొనసాగింపుగా ఒకవైపు అంజశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్రగీతంగా మార్చుకొని ఈరోజు చాకలి ఐలమ్మ గారి దినోత్సవాన్ని జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినాన్ని అధికారికంగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని, అలాగే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనను విముక్తి కోసం ఆ రోజు పోరాటం చేసి మన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కావడానికి కారకులైన
ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డల మీద ఉంది. అందుకే ప్రజల కోరికను మన్నించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ గారు చరిత్రలో ఎప్పటికీ కూడా చెరగని ముద్ర వేసే రకంగా మిగిలిపోయేటందుకు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేందుకు మహిళా విశ్వవిద్యాలయం పేరు ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని పెట్టి చాకలి ఐలమ్మ వారసురాలికి మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా చేసి ఆ కుటుంబాన్ని గౌరవించిన చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది.